ఆర్టీసీ జేఏసీ నేతలతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు ప్రారంభమయ్యాయి. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నియమించిన ఐఏఎస్ అధికారుల కమిటీతో ఆర్టీసీ జేఏసీ నేతలు చర్చలు జరుపుతున్నారు. పీఆర్సీ అమలు, బకాయిలు చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మంత్రి పొన్నం. కార్మికులు నిరసన తెలపడానికి చాలా మార్గాలున్నాయని, అన్నింటికీ సమ్మె అనడం పరిష్కారం కాదని ఇప్పటికే మంత్రి పొన్నం స్పష్టం చేశారు. చర్చలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్. చెప్పండి, లాస్ట్ రిసార్ట్ కిందే మేము సమ్మె అంటున్నామని ఆర్టీసీ కార్మికులు అంటున్నారు. అన్నిటికీ సమ్మె అనడం కరెక్ట్ కాదని మంత్రి అంటున్నారు. ఏం జరుగుతోంది? ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? కార్మికుల డిమాండ్లు నెరవేరే అవకాశం ఎంతవరకు ఉంది శేఖర్? బిందు, చూడాలి. ప్రస్తుతం సెక్రటేరియట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఛాంబర్లో చర్చలు ప్రారంభమయ్యాయి. అధికారుల తరపున ఫైనాన్స్ శాఖ నుంచి, అట్లాగే రవాణా శాఖ నుంచి, లేబర్ కార్మిక శాఖ నుంచి అధికారులంతా అటు ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి కూడా అటెండ్ అయ్యారు. మొత్తం 4 సభ్యులతోటి అధికారులు అటెండ్ అయ్యారు. అటు ఆర్టీసీ కార్మిక సంఘాల నుంచి జేఏసీ ఏర్పడింది, జేఏసీ నుంచి నాయకులంతా కూడా అటెండ్ అయ్యారు. మొత్తం 12 రకాల డిమాండ్లతోటి వాళ్ళు ఒక నివేదికను సమర్పించారు. లాస్ట్ ఛాయిస్లో భాగంగానే సమ్మెకి వెళ్తున్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు. అందులో 12 రకాలలో కీలకమైనవి 3 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడము. రెండోది, కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించాలి, ఎన్నికలు నిర్వహించాలి అన్నది రెండవ డిమాండు. మూడో డిమాండు, ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ బస్సులు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వమే రన్ చేయాలి అన్నది వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండు. వీటితో పాటు సమస్యలకు సంబంధించి, అట్లాగే పెండింగ్ బకాయిలు కావచ్చు, అట్లాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి. ఇట్లా మొత్తం 12 రకాల అంశాలు అయితే ఉన్నాయి. వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వంతో గడిచినటువంటి కొన్ని రోజుల నుంచి బార్గెనింగ్ చేయాలి, చర్చలు జరపాలని కార్మిక సంఘాల నుంచి ఎంత మేరకు ఒత్తిడి వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కొంత ముందుకు రాలేదు. అధికారులు కూడా ఆశించినంత మేరకు కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరపలేదు అన్నటువంటి విమర్శ కార్మిక సంఘ నాయకులు అధికారుల మీద, ప్రభుత్వం మీద చేస్తూ ఉన్నారు. ఎట్టకేలకు ఈరోజు కమిటీ వేసింది. ఈ కమిటీకి 4 వారాల గడువు ఇచ్చింది. కార్మికులు లేవనెత్తినటువంటి అంశాలన్నింటినీ ఒక నివేదిక రూపంలో తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి అని ఆ కమిటీకి సమయం ఇచ్చింది. కాబట్టి మరి ఈరోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చల్లో ఈ అర్ధరాత్రి నుంచే సమ్మెకి వెళ్తామని ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో మరి సమ్మెను ఈ 4 వారాల పాటు వాయిదా ఏమైనా వేసుకుంటారా, లేదంటే యథావిధిగా సమ్మెకి వెళ్తారన్నది చూడాల్సి ఉంటుంది. ప్రభుత్వం మాత్రం ఇప్పటికిప్పుడు సమస్యలన్నింటినీ పరిష్కరించేటువంటి ఆలోచన అయితే లేదు. కానీ సానుకూలంగానే ఉన్నాం, ఖచ్చితంగా పరిష్కరిస్తాము అని చెప్తా ఉంది. మరి చూడాలి, ఇప్పుడు జరగబోయేటువంటి చర్చలు సఫలమవుతాయా, విఫలమవుతాయా? అధికారుల చెప్పేటువంటి అంశాలకు కార్మిక సంఘ నాయకులు, జేఏసీ నాయకులు ఎలా స్పందిస్తారు, కార్మికులందరితో ఏమైనా మాట్లాడతారా అన్నది చూడాల్సి ఉంటుంది. గతంలో జరిగినటువంటి చర్చలు జరిగినప్పుడు ఇట్లా నాయకులు వస్తూ ఉంటారు, కానీ ఆయా జిల్లాలలో ఉన్నటువంటి నాయకులందరితో సంప్రదింపులు జరిగిన తర్వాతనే మళ్ళీ తుది నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. మరి కొద్దిసేపట్లోనే ఈ అంశాలన్నింటి మీద కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. బిందు. రైట్, థ్యాంక్ యూ శేఖర్.